కొన్ని నిమిషాల్లో దేశం తరపున ఆడే లైఫ్ చేంజింగ్ మ్యాచ్ మొదలవుతుందనగా కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంతో ఒక 16 ఏళ్ల నిరుపేద రెజ్లర్ గుండు చేయించుకున్న మనసుల్ని కదిలించే ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ స్టోరీ వింటుంటే మనకు 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో వినేష్ ఫోగాట్ పడిన కష్టం గుర్తుకొస్తుంది కదూ. మహారాష్ట్ర కొల్హాపూర్ కు చెందిన ఒక పశువుల కాపరి కూతురైన రోహిణి ఖాను దేవ్బా అండర్ 17 వరల్డ్ ఛాంపియన్షిప్ అర్హత పోటీల కోసం హర్యానాలో బరిలోకి దిగింది. అయితే వెయిట్ చెక్ చేసే టైంకు 100 గ్రాములు ఎక్స్ట్రా ఉండడంతో ఏం చెయ్యాలో పాల్పోలేదు. పేదరికం వల్ల తనను నమ్మి అప్పులు చేసిన కోచ్ త్యాగాన్ని వృధా చేయకూడదని, అందం కంటే ఆటే ముఖ్యమని భావించి క్షణాల్లో తన జుట్టునంతటినీ త్యాగం చేస్తూ ఏకంగా గుండు చేయించుకుంది. అయితే ఇక్కడే అందరి కళ్లల్లో నీళ్లు తెప్పించే మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ పాయింట్ ఉంది. వినేష్ ఫోగాట్ లాగా రోహిణి త్యాగం వృధా కాలేదు. కరెక్ట్ బరువుతో బరిలోకి దిగి ప్రత్యర్థులను చిత్తు చేస్తూ జూలైలో అజర్బైజాన్ లో జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్ కు క్వాలిఫై అయింది. అజర్బైజాన్ లో జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్ లో గెలిచి భారత్ కు పతకం తేవాలని మనమందరం కోరుకుందాం.